ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ షిరిడి సాయి గురుగీతిక 38వ భాగం. ఆ 6 వదులుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం. శ్రీ సాయి భక్తుల నుంచి ఒక్కొక్కసారి వారి చెడ్డ గుణాలను కూడా దక్షిణగా సమర్పించమనేవారు. అంటే అవి వదులుసుకోదగిన లక్షణాలని చాటడానికే బాబా అలా చేసేవారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనేవి అరిషడ్ వర్గాలు. వీటికి అతీతంగా మనిషి జీవనం సాగించాలి. కానీ అన్నీ కాకపోయినా వీటిలో 1-2 లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలకు మనిషి బానిసై ఉంటాడు. ఇవి కనిపించని శత్రువులు. వీటి బారిన పడితే మనిషి జీవితం సర్వనాశనమైపోతుంది. ఒకసారి ఆత్మారాం తర్కడ్ అనే భక్తుని భార్య బాబా దర్శనానికి వచ్చింది. తల్లి, నీలోని 6 గుణాలను నాకు దక్షిణగా ఇవ్వు అని బాబా ఆమెను అడిగారు. ఆమెకేం అర్థం కాలేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనే 6 గుణాలను వదులుచుకుంటే త్వరగా మోక్షం కలుగుతుంది. కాబట్టి వాటి నుంచి బయటపడి మోక్షం పొందమని బాబా ఆమెకు వివరించి చెప్పారు. అప్పటి నుంచి ఆమె అరిషడ్ వర్గాలకు అతీతంగా జీవనం సాగించింది. మనం నడిచే దారి బాగుంటేనే త్వరగా ఏ చిక్కులు లేకుండా గృహానికి చేరుకోగలం. అదే దారి గతుకులతో, గుంతలతో ఉంటే ప్రయాణం సాఫీగా సాగుతుందా? మనసు కూడా అంతే. కనిపించని శత్రువులు ముళ్ళపొదల్లా ఆవరించి ఉంటాయి. మంచి ఆలోచనలు, మంచి నడవడి, సద్బుద్ధి కలగాలంటే ఈ శత్రువులను తుదకంటూ నరికివేయాలి. అప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. మనిషి పునీతుడవుతాడు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.